సర్లే నీకు ఇంకా 15 నిమిషాల టైం ఉంది. అదేంటి సార్? ఈ 15 నిమిషాల్లో నువ్వు కథ ఫినిష్ చెయ్యి. అవును, ఇప్పుడు చూసినా నువ్వు అమ్మాయి వెనకాల పడుతున్నావు. ఆ అమ్మాయి సేమ్ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది సార్, అందుకే. అయిపోయిందండి, ఇంక మీరు ఆగమన్నా ఆగను. ఏంటి? అదే ఇంక మీరు ఆగమన్నా ఆగదా అంటున్నాను. తీసుకో. ఆగదన్నావు? హార్డ్ బోల్ట్ లూజ్ అయింది మేడం. ఏంటి? అదే కార్పెట్ బోల్ట్ లూజ్ అయింది, బిగించాను. ఇంకా ఆగదు. ఇదిగో రేపు వచ్చినప్పుడు ఇద్దరు గాని. రేపెందుకు వస్తాను? అదే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరు గానని. పర్లేదు, తీసుకో. ఓకే అండి. కల్తీ పెట్రోల్ మేడం. ఇదేంటి సీరియస్ గా చెప్తుంది? తెలిసిపోయిందంట. అయిపోయిందండి. ఓకే మేడం. ఒరే 13-14 రెంచ్ ఇరా. రెంచ్ అడిగితే ఇది ఇచ్చాంట సార్. మళ్ళీ బండి రిపేర్కి వస్తుందంటే నువ్వు బాగు చేయకుండా ఏదో చేసావురా. ఏం చేసావు? నేనే కావాలని కార్పొరేటర్ బోర్డు లూజ్ చేశాను సార్. ఎందుకు? రోజు మనమే అమ్మాయి వెనకాల ఏం పడతామని. ఆ అమ్మాయి కూడా మన వెనకాల తిరిగిన ఫీలింగ్ ఉండాలి కదా సార్. ఓ పని చేయరా, పెళ్లి చేసేసుకో, అప్పుడు ఇద్దరు కలిసి పడచ్చు. దానికోసమే కదా సార్ ఈ ప్రయత్నాలు అన్నీ. అయినా నీ ప్రయత్నాల మీద అమ్మాయికి అనుమానం రాలేదా? మొత్తం నమ్మేసిందా? లేదు సార్, బండి అమ్మేసింది. పాపం, పూర్ గర్ల్. ఏటనుకుంటున్నా మరి, మామూలుగా ఉండదు. దగ్గరుండి కొట్టించాం 6. ఒరే బావా, ఏంట్రా కొత్త సెల్లా మెరిసిపోతుంది. ఎక్కడదరా? నిన్న అక్కడ ధోని 6 కొట్టాడు, ఇక్కడ మన దగ్గర ఒకటి తాకట్టెట్టాడు. ఒకవేళ ధోని అవుట్ అయితే ఏముంది, రేపు వీడి దాకా పెడతాడు. ఎరా బండి రెడీ బాబాయ్? అయిపోయింది బాబాయ్. ఎంత? లేదు ఉంచండి. తీసుకొచ్చు కదరా. ఆడు మన తట్టేసాడు. గొప్ప వండి పెట్టుకున్నారా బాబు? పేరంటానికి వచ్చేటి ఫ్రీగా పెట్టడానికి. వెళ్ళు. వీడు అందరికి అన్ని బాగానే చేస్తాడు, నా దగ్గరకు వచ్చేసరికి ఏమైందిరా? మంచి బండి చూడమని చెప్పి 6 నెలలు అవుతుంది, ఇంకా చూడలేదు. ఒరే బావా, మంచి బండి సెట్ చేయడం అంటే పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడం లాంటిది. అర్థమైందా? అక్కడ కులం గోత్రం చూసినట్టే ఇక్కడ బండి కంపెనీ ఏంటి మోడల్ ఏంటని చూడాలా. అక్కడ అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినట్టే ఇక్కడ ఎంత మైలేజ్ వచ్చింది, ఎన్ని హ్యాండిల్ మారిందని చూడాలా లేదా? చూడాలి కదరా. నువ్వేం చూడక్కర్లేదులే, నేనే చూసుకున్నాను. వచ్చేలా ఉందో చూసి చెప్తే చాలు. నువ్వు చూసుకున్నావా? ఎక్కడా? OLX లో. OLX లోనా? ఎవరా, నీకు తెలీదా? ఎందుకు తెలీదురా? బిర్యానీ ఆర్డర్ పెడితే అరగంటలో వచ్చేద్ది. అది మన నాలెడ్జ్. ఓహో, పేరు మార్చేసారు అనుకుంటా. నువ్వు సెటర్ వేసుకుని రారా, నీతో మాట్లాడి పని ఉంది. యారా, OLX అయితేనే నీ కమిషన్ నీకు వస్తుందిగా. పాపం బండి కొని పెట్టచ్చుగా. సార్ మీరు సీన్ చివరిలో రమ్మంటే మధ్యలో రండి, నాకు నచ్చలేదు సార్. గుడిసిన గారం చాలు గాని చూడ్డానికి ఎరిపుష్పంలో ఉన్నాడు. ఎలా బతుతాడేంటో. ఈ చుక్కల ముగ్గు నీదేనేట్రా? తిప్పి చూడండి. రథం ముగ్గా బాగుంది. ఎవరో లేరేంట్రా? ఏం మన తాలూకు బండిలో ఉంది. పిలవరా. ఏంటి? ఏమండోయ్? మందే. అమ్మ దీనమ్మా, బండి ఎక్కడ ఉందరా? వీడేంటి ఇక్కడ? OLX లో బండి. అబ్బా ఏముందండి ఇంజిన్, అస్సలు అరగలేదు. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అండి. అబ్బబ్బబ్బబ్బా ఏం మెరిసిపోతున్నాయండి కళ్ళు, చూపు తిప్పుకోలేకపోతున్నాం అసలు. కళ్ళేట్రా? హెడ్ లైట్స్ అయి ఉంటాయి. కరెక్ట్ అండి, మీరు నన్ను తొందరగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదండి. ఏముందండి సీటు. ఏ సీటు గురించి మాట్లాడుతున్నావురా? బండి సీట్ రా. ఇంతకీ ఎంతకు పెట్టారండి OLX లో? 30,000. చిచ్చి, ఈ బండి 30,000? 40,000కి రూపాయి తక్కువైతే తీసుకోం. ఏరా ఒరే, దీన్ని 30,000 ఎక్కువ అంటే 40,000 ఏంట్రా? నా కళ్ళతో చూడరా, 40,000 ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది.
ఏదో ఒక కుర్తుని బండి విలువ తెలియట్లేదు ఏదో ఓకే మీరు తీసుకోండి. అప్పుడే చుట్టాలు అయిపోయారేట్రా. 1 2 3 వీడు ఓవర్ యాక్షన్. ఎలా సెట్ చేసాంరా? నేను బండి వేసుకు వెళ్ళిపోతున్నాను, నడిచిరా. రే సార్ వెతక్కో, నేను ఇక్కడ లేను. సార్ అరే మినిస్టర్ తాలూకా సార్. మినిస్టర్ తాలూకా మనకు బాగా కావాల్సిన వాళ్ళు రా. ఇంకో 200 ఎక్కువ తీసుకుని వదిలే. నేను అక్కడ ఉంటే ఇక్కడ కలెక్షన్ ఎవరు చూస్తాడు రా. మొత్తం మీద లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం అనమాట. అయినా ఈ రోజులో ప్రతి ఒక్కరిది లవ్ మ్యారేజ్ సార్. ఎలా సక్సెస్ అయింది అనుకోండి వాళ్ళు ఎవరిని చేసుకుంటాడు, పోయిలేదు అనుకోండి ఒక్కళ్ళు ఎవరిని చేసుకుంటాడు. గొప్ప లాజిక్ రా. ఏమైనా మీరు కలెక్షన్ చేయాలని డిసైడ్ అయితే ఎవరిని వదలరుగా. సెటైర్ లాపి స్టోరీ చెప్పు. సరే సార్ వీడెంతసేపు వీడి హీరో వేషాలు చెప్తాడు, వీడి జీరో వేషాలు నేను చెప్తాను. కూల్ కూల్ బేబీ కూల్. చెప్పు. హలో చూసిందంటావా చూడలేదంటావా? సర్ది సర్ది ఇక్కడ బాగుదేమురా. తీస్తున్నా రే దేనికి రా నా షర్ట్ దేనికి రా. అరే అరే రాజు, అరే నా బాక్సర్ బండి నీకు రిపేర్ ఇచ్చి వారం అయింది. రే నీతో ఎరా మాట్లాడేది. అరే రాజా ఏంట్రా షెడ్కి వస్తే నువ్వు కనపడవు, నా బండి కనపడదు. కొంపు తీసి నా బండి తాకట్టు పెట్టేసావేంట్రా బాబు. అరే రాజు, అరే నా బండి, ఆ బాక్సర్ బండి మా ఫ్యామిలీకి సెంటిమెంట్ రా. పొద్దున్న ఒకటే సాయంత్రం ఒకటే పారాసెటమాల్ వేసుకో, 2 రోజులు తగ్గిపోద్ది. అరే అరే రాజు నేనే కొడతాను, నువ్వేం మాడతావురా రాజు. అరే ఈడు ఏదో బాక్స్ ఉండు. హే ఫండు సార్ సార్ మెకానిక్ డాక్టర్ కూడా అయ్యావేంట్రా? అంటే సార్ అది ఆయన నువ్వు మార్చాల్సిన షర్ట్స్ కాదురా, ఆ అమ్మాయి మనసు. ఫోకస్ చేయి. ఓకే సార్. పిచ్చేదవా. అమ్మో అసలే బయట కరోనా. ఈ కోడి పుంజుగడ ఎందుకు వచ్చాడు మధ్యలో? ఐ లవ్ యూ. కూడా ఓడిపోయి కొట్టిందట్రా పూల్ చొక్క. అవును, ఆ కొడుకుడి అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు? అది కూడా కోడి వల్లే సార్. ఎలా? జ్వరం వచ్చిన మన కోడిని ఎంత బాగా చూసుకుంటుందంటే ఇంకా మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో. అంతేనంటావురా. మీ జోడి అదిరిపోద్దండి బాబా. భలే ఉంటదండి. ఇడు కోడి పిచ్చి తగలయ్యా. అయినా ఒక రకంగా అది కరెక్టేరా. మీలో పాజిటివ్ యాంగిల్ కొంచెం ఎక్కువే సార్. కొంపతీసి ఈవులో నెగిటివ్ యాంగిల్ ఏమైనా ఉందా? నేను చెప్పలేను సార్, మీరే చూడండి. ఏముంది, చలి కాచుకుంటుంది. కోడిని కలిచేస్తుందా? అడ్డడ్డడ్డే. ఆపరేషన్ చేసిన డాక్టర్లే కిడ్నీలు దొబ్బేసినట్టు కట్టుకట్టు నువ్వే కబాబ్ చేసుకుని తినేసావా నా తల్లే. మొదటి నుంచి అదే కదా సార్ చెప్పే. ఆపు, నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు అడ్డొస్తావేంటి? బాపరా. నేను బతికిపోయాను. సార్ ఎన్ని సినిమాల్లో చెప్పారు, ఎన్ని పుస్తకాల్లో రాశారు, ధైర్యం ఉంటేనే ప్రేమించాలి లేకపోతే మూసుకొచ్చాలి. ఈ పుణ్యభూమి ఎంతో మంది ప్రేమికుల త్యాగాల నిదర్శనం. నాకు అర్థం కాలేదు సార్. లేకపోతే పువ్విచ్చి ప్రేమించడం ఎర్రి పువ్వా? మీరు చెప్పిన దానికంటే గొప్ప గొప్ప ప్లాన్ వేసాను సార్. ఇంతలో బళ్ళు వచ్చిన పంపు ఉంచిందండి. సో బ్రూటల్. అవును సార్. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? అలాగే సార్. ఓకే, కళ్ళు తాగుతూ మాడుకుందా? కళ్ళు తాగడానికి కంపెనీ ఇస్తాను పదండి. రండి. పడిందిరా మొక్క. ఏమైందిరా? తల మీద బల్లి పడిందిరా. బల్లి పడిందా? ఎడం పక్క కుడి పక్క? ఎడం పక్కరా. అయితే పోతావు. అవునరా, కుడి పక్క పడినా పర్లేదు కానీ ఎడం పక్క అసలు పడకూడదురా బాబు. మొన్న ఈ మధ్య పక్క ఊర్లో ప్రసాద్ గడికి ఇలా బల్లి పడిందో లేదో ఆడేళ్ళు బండి కింద పడ్డాడు, పోయాడు. ఏట్రా అన్ని తెలిసిన సిద్ధాంతంలో చెప్తున్నారు? మీలాంటి వాళ్ళకి సిద్ధాంతాలు చెప్తేనే నమ్ముతారా, మేం చెప్తే నమ్మరు.
అదిగో సిద్ధాంత్ గారు వచ్చారు. సిద్ధాంత్ గారు టైంకి వచ్చారు. ఇప్పుడే బయటకు వస్తున్నాటవా? భయం వేస్తుందిరా ఒకసారి. భయం వేస్తుందా? ఏమైపోయింది?